హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలో పుదీనా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పుదీనా పచ్చడి కోసం నేను 3 టమోటాలని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక కట్ట పుదీనాని బాగా శుభ్రం చేసుకొని ఇందులోకి వేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటోల్ని నేను ఇక్కడ 10 పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నాను. ఈ పుదీనా టమోటో అనేది మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ టమోటో పుదీనా అనేది బాగా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పుదీనా అది బాగా చల్లారిన తర్వాత వేరే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. సాల్ట్ ఇందాక పుదీనాని మగ్గించేటప్పుడు వేసుకున్నాం కదా, ఒకవేళ తక్కువైతే వేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవడమే. అంతే, పుదీనా పచ్చడి రెడీ. ఇందులోకి తాలింపు కోసం అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బల్ని, ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, పుదీనా పచ్చడి రెడీ.